థియేటర్ అనగానే ఒక హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మనం కలెక్షన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అవును. పోస్టర్‌ల మీద నంబర్‌లు కనిపిస్తాయి మనకి. హ్మ్. కానీ ప్రొడ్యూసర్‌లు మాకు ఒక రూపాయి రావట్లేదని సోషల్ మీడియాలో పోస్ట్‌లేస్తా ఉంటారు ట్విట్టర్‌లో. డిస్ట్రిబ్యూటర్స్ మేము లాస్‌లో ఉన్నాం అంటారు. థియేటర్‌లో ఏమో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము క్లోజ్ చేస్తామని వీళ్ళంటారు. అందరూ ఏడుస్తున్నారా? ఆ! అందరూ ఏడుస్తున్నారు. కానీ అంత పెద్ద పోస్టర్‌ల మీదేమో పెద్ద పెద్ద నంబర్‌లు పడతాయి. హ్మ్. కానీ ప్రాబ్లమ్ ఎక్కడుందంటారు? అది నెక్స్ట్ ఫిల్మ్ మార్కెటింగ్ అనే అనుకోవచ్చు మనం. మన సినిమా ఇంత ఆడింది కావాల్సొస్తే ప్రూఫ్ చూడండి అనేసి నెక్స్ట్ టైమ్ ఎవరికో చూయించడానికేమో ప్రాబబ్లీ. ప్రాబబ్లీ. మీకు ఈ గ్రాస్, నెట్, షేర్ అవి ఉంటాయి గదా! ఉంటాయి. పోస్టర్స్ మీద మనకి గ్రాస్ ఏస్తారు. హ్మ్. కానీ నెట్ షేర్ ఎంతొస్తుంది అనేది అది డిస్ట్రిబ్యూటర్స్‌కి మీరిస్తేనే తెలుస్తుంది. అవును. నంబర్ ఆఫ్ థియేటర్స్. నంబర్ ఆఫ్ థియేటర్స్ ఇస్తేనే తెలుస్తుంది. యెస్. ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అమౌంట్ వస్తుందా రెంట్‌లాగా? నో. నో. రెంట్‌లాగా అని గాదు. హ్మ్. ప్రొడ్యూసర్స్ ప్రొడక్ట్ ఈస్ మూవీ. ద ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ ఇస్తాడు. మనం దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తాం. ఒక కిరాణా స్టోర్‌కి ఒక ఎంప్రో బిస్కెట్ వాడు కంపెనీ వాడు వచ్చి పోతాడు. అతను అక్కడ అమ్ముతాడు. సో, ఎగ్జిబిటర్స్ దగ్గర మనం అది ప్రొడక్ట్ అమ్ముతాం. వి ఎక్స్‌ప్లాయిట్ ద కాపీరైట్ బై షోయింగ్ ఇట్ టు డిఫరెంట్ పీపుల్ అండ్ వి టేక్ మనీ ఫ్రమ్ దెమ్. సో, వి ఆర్ యాక్చువల్లీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఎగ్జిబిషన్. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ కాపీరైట్. ఇది కలెక్ట్ చేసిన తర్వాత మన ఒప్పందం డిస్ట్రిబ్యూటర్‌కి గాని, ప్రొడ్యూసర్‌కి గాని ఇంత కలెక్ట్ అయితే ఇంత ఇస్తా, ఇంత అయితే ఇంత ఇస్తా. నాది కూడా బిజినెస్ రన్ చేయడానికి నాకు ఇంత ప్రాఫిట్స్ అవసరము. కాబట్టి అనేసి ఒక పర్సెంటేజ్ మెకానిజం వచ్చింది మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత. దానికన్నా ముందు 28 షోస్ వీక్లీ 9 షోస్ వరకు మీరు అమౌంట్ తీసుకోవచ్చు అని ఒక అగ్రీమెంట్ ఉండేది. దాన్ని రెంట్ అనే పదం వచ్చేసింది బేసికల్లీ. కానీ టెక్నికల్లీ అది రెంట్ కాదు. ఎందుకంటే జీఎస్టీ వాళ్ళు రెంట్ అంటే రెంటల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏస్తారు. అది రెంట్ కాదు. బికాస్ వి ఆర్ రన్నింగ్ ద బిజినెస్ ఆఫ్ ఎగ్జిబిషన్. అది రెంట్ అనే ఊత పదంలాగా పోయిన 30, 40 ఏళ్ల నుంచి వచ్చింది బేసికల్లీ. బట్ ఇట్స్ నాట్. ఎందుకంటే ఆ టాపిక్ మీదనే సర్వీస్ టాక్స్ వాళ్ళు కూడా మమ్మల్ని క్వెషన్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జిబిటర్స్‌ని క్వెషన్ చేశారు. యూ ఆర్ రెంటింగ్ యువర్ ప్రాపర్టీ అంటే దెన్ ద క్వెషన్స్ విచ్ కేమ్ అప్ వర్ వెరీ క్విక్లీ ఐ విల్ ఫినిష్. If I am renting, I should get money from the distributor or producer. I am not renting. I am getting money from my customer, which is the audience, who's buying my ticket, which is Sudarshan 35 or Devi Sanatam, right? A ticket me రాసి ఉంటుంది ticket cinema theater పేరు, which is my product. So one of my components of my product is your product. But I am providing air conditioning, I am providing so and so services, etc. etc. అందులో one component is your copyright. So this is my product. This is not rental అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే Ministry has approved, Ministry has accepted 2014 law. Otherwise, all exhibitors, each of them would have to pay around 20, 30, 30, 40 lakhs. At Appindi. We are not rent. So, I'm correcting that word. ఓకే. So, revenue share అవుతుంది basically. పర్సెంటేజ్ బేసిస్ మీద రెవెన్యూ షేర్ అవుతుంది. మనం ఈ టర్మ్స్ గ్రాస్, షేర్, నెట్, మినిమమ్ గ్యారంటీ అంటారు. రిఫండబుల్ అడ్వాన్స్ అంటారు. నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ అంటారు. హైర్స్ అంటారు. ఎన్ఆర్ఏలు. ఒకసారి ఈ టర్మ్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? చూడండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, ఒక సినిమా తీసిన తర్వాత ఒక ఈస్ట్ గోదావరి అనే ప్రాంతానికి అతను ఎన్ని థియేటర్లు ఉన్నాయో అతని డొమైన్ కాదు. అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే నాకు నువ్వు అడ్వాన్స్ ఏమిస్తావు? ఇంతకుముందు సినిమా ఆడింది ఎంత ఆడింది? ఓకే. 3,00,00,000 ఆడింది గదా! నాది ఇంకా బాగుంది కాబట్టి 3.5 ఇస్తావా? అని అంటాడు. సార్ లాస్ట్ టైమ్ అది దొబ్బింది సార్ 2.5 ఇస్తానని అట్లా మాట్లాడతారు. 2.5 ఓకే. అయితే 1 అయితే ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వు. దిస్ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్. జస్ట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. ఓకే. ఎన్ఆర్ఏ అంటారు దాన్ని. సో, ఆ డిస్ట్రిబ్యూటరు 1 క్రోర్ ఇచ్చేసిన తర్వాత ప్రొడ్యూసర్‌కి 1 క్రోర్ ఉంటాడు. సినిమా ఆడిన దాన్ని బట్టి మిగతా 1.5 ఇస్తాడు. అదొక అగ్రీమెంట్. ఇంకొక అగ్రీమెంట్ ఐ యామ్ నాట్ ఎ డిస్ట్రిబ్యూటర్.